ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మిథ్యాను దినమున జరుగునట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడ మీదను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాను విరిచి ఉన్నావు. ప్రార్థన చేద్దాం. కన్నులు మూయండి, తలలు వంచండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడు అయిన యేసయ్య, సర్వశుభదాయకుడు అయిన మా కన్న తండ్రి, నీకే వందనాలు. మీ గణనామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత మంచు కురుస్తున్న ఈ సమయంలో అయ్యా తండ్రి, యానం జార్జిపేట ఈ ప్రాంతానికి నాయన, ఈ తూర్పుపేట ప్రాంతానికి ఎక్కడో నాయన సుదూర ప్రాంతాల నుండి కూడా నీ బిడ్డలు పరుగున వచ్చారు. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు కూడా వచ్చారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతాన్ని నాయన ప్రభా నీ సువార్త వెలుగుతో నింపాలని ఎన్నో ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి ఈ ప్రాంత క్షేమం కొరకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. స్థానిక దైవ సేవకుడిని, వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. అయా, గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నాయన ఈ ప్రాంతానికి వచ్చి వీరందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ దీవించబడాలి నాయన. ప్రతి ఒక్కరూ విడుదల పొందాలి. ఈ రాత్రి ప్రతి విధమైన సాతాను బంధకముల నుండి విడుదల పొందుదురు కాకని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయండి. మీ స్వరమును మాకు వినిపించండి. మీ ముఖ దర్శనమును మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి జననము ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ఫలితము, మానవునికి కలిగిన ఫలమేంటో కేవలం ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి కాకుండా యావత్ ప్రపంచానికి కలిగినటువంటి, యావత్ విశ్వమునకు కలిగిన విమోచనము ఏమిటో మనకు తెలియజెబుతుంది ఈ యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం. సాధారణంగా ఈ 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము యేసునాథుని యొక్క జన్మమును, యేసునాథుని యొక్క పరిచర్యను మనకు తెలియజెబుతుంది కనుక ఆ వచనాన్ని చదవడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండు, ఆయన భుజము మీద రాజ్యభారముండు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరి శిశువు? ఆయన చేసే పరిచర్య ఏంటి అని వివరిస్తూ చాలాసార్లు మనం ముందుకు సాగుతాము ధ్యానములో. కానీ ఒక్క విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం. అదేంటయ్యా అంటే, ఏలయనగా అనే మాట మనం ప్రక్కన పెడితే అంశం అంతా వేరే దశకు వెళ్ళిపోతుంది. ఏలయనగా ఏంటి సార్, విషయం ఏంటి? అంతకుముందు కొన్ని సంగతులు చెప్పాడు, ఆ విషయాలన్నీ నెరవేరుతున్నాయి అంటే దానికి కారణము ఈ పుట్టిన శిశువే. ఏంటి చెప్పాడు అంతకుముందు? అయినను వేదన నొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున, ఆగండి, వేదన నొందిన దేశం మీద ఏమి నిలవలేదు? మబ్బు నిలవలేదు అట. ఒక దేశం వేదన నొందింది. ఆ వేదన అనేటువంటిది, ఆ మబ్బు అనేది నిలవలేదు. ఆ మబ్బు, వేదన అనే ఆ మబ్బు తొలగిపోయింది. కారణం ఏంటి అంటే,
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన కుమారుని ద్వారా వేదన నొందిన దేశం మీద మబ్బు తొలగిపోయింది. అంటే ఆ దేశం మీద ఉన్న వేదన తొలగిపోవడానికి పుట్టిన యేసుబాబుకి సంబంధం ఉందన్నమాట. అలా ధ్యానం చేస్తూ వస్తే పూర్వకాలమున ఆయన జెబూలూను నఫ్తాలి దేశమును అవమానపరిచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. ఇప్పుడు మళ్ళీ 6వ వచనం కలపండి దానికి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎందుకు దానిని మహిమగలదానిగా చేశాడు? ఒకప్పుడు అవమానము నొందిన దేశం, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న గలిలయ ప్రాంతము, అన్యజనుల గలిలయ ప్రాంతము అన్నాడు. అన్యుడు అంటే ఇతరుడుగా, దూరస్తుడుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డారు. దానికి గల కారణము దేవుడు అనుగ్రహించిన కుమారుడే. అందుకే నేను చెబుతున్నాను, మీరు ఈ అధ్యాయాన్ని 6వ వచనాన్ని చదివేయొద్దు. ఆ ఏలయనగా అనే పదం ఏం చేస్తుందంటే మిగతా 6 వచనాలను కలుపుతుందన్నమాట. ఒక ఇంజన్ వెనక వేరే బోగీలు ఉన్నట్టు రకరకాల వచనాలు ఉంటాయి. అయితే ఆ వచనాన్ని ఈ వచనాన్ని కలిపేటువంటి సంయుక్త పదాలలో కాబట్టి, కావున, అయితే, ఏలయనగా, ఎందుకనగా, ఈ పదాలన్నీ ఏంటంటే ఆ భోగిని ఈ భోగిని కలిపే లింకులు అన్నమాట. మొదటి వచనాన్ని 6వ వచనాన్ని కలిపే మాట ఏలయనగా అనేది. ఏలయనగా ఎందుకు జెబూలూను ప్రాంతము మహిమగలదానిగా మార్చబడింది? ఎందుకు ఒకసారి అవమానము నొందినటువంటి దేశంలో ఆ అవమానం అనే మబ్బు నిలవకుండా మబ్బు తొలగిపోయింది అంటే దానికి కారణము యేసునాథుని యొక్క జననము. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదివితే ఇక్కడ ఆ వచనానికి నెరవేర్పు ఏంటో మనకు కనిపిస్తుంది. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించి అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను చెప్పాను, ప్రతి వచనాన్ని 6 వచనాల్ని కలిపేది ఆ ఏలయనగానిది. జెబూలూను ప్రాంతమంతా మహిమగలదానిగా మారిపోయింది. ఒకప్పుడు చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. ఎందుకయ్యా అంటే దేవుడు అనుగ్రహించిన కుమారుడు వారి యొద్దకు వెళ్ళి వారిని దర్శించాడు. అది ఆ పరంపర 4వ వచనాన్ని నేను చదివాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదివాను. అక్కడ ఏమనుంది? మిద్యాను దినమున జరుగునట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. మిద్యాను దినమున జరుగునట్లు. మిద్యాను దినమున ఏదో జరిగిందట. ఆ జరిగింది ఏంటయ్యా అంటే బరువు కాడేదో ఉంటే దానిని విరిచాడట. తర్వాత వారి మెడ మీద మెడను కట్టు కర్రను దాని తోలువాని కొరడను విరిచి ఉన్నావు. ఏలయనగా మనకు శిశువు. ఏం సార్, మిద్యాను దినమున ఏదో జరిగిందట. దానికిని
ఈ కుమారుడు అనుగ్రహింపబడిన దానికి ఏదో సంబంధం కనపడుతుంది. బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథము. బైబిల్లో మన మేధస్సుకు మించిన, జ్ఞానమునకు మించిన ఎన్నో అద్భుత సంగతులు రాయబడతాయి. అందుకనే భక్తుడైన దావీదు ఒక ప్రార్థన చేశాడు దేవునికి, దేవా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అంటూ భక్త దావీదు ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడు. 119వ కీర్తనలో 18వ చరణంలో దావీదు భక్తుడు అడుగుతాడు దేవుణ్ణి, నీ ధర్మశాస్త్రమునందు ఏ సంగతులు? ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. ఏంటి? ఏం తెరవాలి? దేవుడు కన్నులు తెరవాలి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దావీదు. దావీదు ఏమన్నా సామాన్యుడా? దావీదు సామాన్యుడు కాదు. దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, రాజుగా, దేవుని చేత ఎన్నుకోదబడినటువంటి వాడుగా, ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుని హృదయానుసారుడుగా ఎంచబడ్డాడు. నా చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని నేను కనుగొన్నాను అన్నాడు దేవుడు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి దావీదు ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, దేవా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి నాయనా, వాటిని నేను చూడాలంటే ఏం చేయాలి? నా కన్నులను నీవు తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఒక్క నిమిషం అండి, అలా చక్కగా లేచి అందరూ కూడా ఎవరు చైర్ పట్టుకుని వాళ్ళు ఇలా ఎదురుకు వచ్చేయండి అమ్మా. వెనక ప్లేస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ల్యాప్టాప్ తీసేయండి, ఇంకా ఎదురుకి తీసేయండి అన్న, తీసి ఇలా పెట్టేసుకోండి. హల్లెలూయా, స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ 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 అంటారేటమ్మా? కొంచెం హుషారుగా చెప్పండి. బాధగా ఉన్న వాళ్ళు గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్. బాధగా ఉన్న వాళ్ళు చెప్పమన్నానండి. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి సార్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏటమ్మా అంత బాధగా పెట్టిన మొక్కలు? నవ్వండి. నవ్వొచ్చా మీకు? జార్జిపేట పిల్లలకు నవ్వడం వచ్చా? అవి బాబు బాగా నవ్వుతున్నారు. నవ్వండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్. ఇంకా జరగండి అమ్మా, ఇంకా చాలా మందికి ఇబ్బందిగా ఉంది, ప్లేస్ లేదు అక్కడ. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు. రారెగొల్లా మోయాలారా, రక్షకుండు దయించినాడు. రారెగొల్లా మోయాలారా, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఎంత ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో ఉన్న ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులో ఉన్నాడు. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి నాయనా, వాటిని చూసే కన్నులు నాకు కావాలి. దేవుడు కన్నులు ఎప్పటికప్పుడు తెరిస్తే తప్ప దేవుని ధర్మశాస్త్రములో, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడలేం. కళ్ళు మూసుకుని అసలు కళ్ళే లేనటువంటి వాడు ఏ వస్తువును ఎలాగ చూడలేడో, దేవుడు కన్నులు తెరవని వాడికి బైబిల్ గ్రంథం ఏమీ అర్థం కాదు. పైగా ఏమంటాడంటే, అందులో ఏముందండి, ఇశ్రాయేలు చరిత్ర తప్ప అంటాడు.
బైబిల్లో ఏముందండి, బూతులు ఉన్నాయన్నాడు ఒకడు. వాడికి బైబిల్లో బూతు మాటలు కనిపించాయట. నేనంటాను వాడికి బైబిల్లో కాదురా బాబు బూతులు ఉంటాయి, వాడు బుర్ర నిండా బూతులు ఉన్నాయి. అది సంగతి. వాడు బుర్ర నిండా బూతులు, చెత్త ఉంది కాబట్టి వాడికి అన్ని చెత్తగా కనిపిస్తాయి. పచ్చకారులు వచ్చినప్పుడు లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారు, అది అబద్ధం. కానీ బూతులు బుర్రనుండా ఉన్నవాడికి అన్ని బూతుల్లాగే కనపడతాయి, అది నిజం. కానీ భక్తుడైన దావీదు అడుగుతున్నాడు, నా కన్నులు తెరువు స్వామి. అప్పుడు నాకేం కనపడతాయి అంటే బైబిల్లో ఆశ్చర్యమైన సంగతులు కనపడతాయి. బైబిల్ దగ్గర విద్యార్థుల్లాగా కూర్చున్న వారికే బైబిల్ అర్థమవుతుంది, కానీ విమర్శించడానికి కూర్చున్న వాడికి బైబిల్ అర్థం కాదు. మారు మనసు పొంది పరిశుద్ధాత్మ దేవుని చేత వెలిగించబడితే మన మనోనేత్రాలు, దేవుని సత్యం మనకు అర్థమవుతుంది. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, నాకు లోతైన డెప్త్ కావాలండి వాక్యం, మామూలు సరిపోదు, మనకి లోతుగా ఉండాలి అంటున్నాడు. నీకు లోతైన వాక్యం ఎందుకురా, ముందు తాగుడు మాని తర్వాత చూద్దాం. మళ్ళీ ఒక చేతిలో సిగరెట్టు, లోపలేమో కొంచెం పోసాడు, చేతిలో సిగరెట్ పెట్టుకుని, నీకు లోతైన వాక్యం అంటే ఎందుకు? లోతైన వాక్యం ముందు మారు మనసు పొంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే దేవుడు నీ మనోనేత్రాలు ఎప్పటికప్పుడు తెరుస్తాడు. అప్పుడు దేవుని వాక్యం కాస్తో కోస్తో నీకు గ్రాహ్యమవుతుంది, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడే ఎల్కేజీలోకి వెళ్ళిన కుర్రోడికి బిఏ పుస్తకాలు ముందెట్టాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎల్కేజీలోకి వెళ్తే ఆడికి ఏం చదువుతాడు ఎంతసేపు? ఎక్కడ ఏ ఉందో ఎక్కడ బి ఉందో లెక్కెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ లైన్లో బి ఉంది, ఈ లైన్లో జెడ్ ఉంది అంటాడు, అంతే, ఇంకేం తెలుస్తుంది? అలా ఉంది బైబిల్ దగ్గర చాలామంది పరిస్థితి. అంటే నాకేదో పెద్ద తెలిసిపోయిందని నేను మాట్లాడడం లేదు, నాకు తెలియనప్పుడల్లా నేను ఏం చేస్తానంటే దావీదు ప్రార్థన చేస్తాను. 119:18 ప్రార్థన, నా కన్నులు తెరువు నాయన. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. 120 సార్లు బైబిల్ చదివిన తర్వాత తెలుగులో, 100 సార్లు ఇంగ్లీష్లో చదివిన తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు అన్నారు, బైబిల్ అనేది మహాసముద్రం అయితే ఆ సముద్రంలో నాకు ఒక చెంచా దొరికిందన్నాడు ఆయన. ఒక స్పూన్తో నీళ్ళు తీస్తే సముద్రంలో ఎంతో, ఆ బైబిల్ అనే మహాసముద్రంలో ఒక స్పూన్ నాకు దొరికింది అన్నాడు ఆ మహానుభావుడు. 100 సార్లు ఇంగ్లీష్లో చదివి 120 సార్లు తెలుగులో చదివిన తర్వాత. అది ఏంటి, అప్పుడప్పుడు పుస్తకం తిరగేసేయడం కాదు, మోకాళ్ళ మీద ఉపవాస ప్రార్థనలో దేవునితో గడుపుతూ ఎంత ఆసక్తితో అంటే తలార స్నానం చేసి ఉదయాన్నే ఆదికాండం మొదలుపెట్టి సాయంకాలానికి ద్వితీయోపదేశకాండం పూర్తి చేసేవారట ఆయన. 15 రోజులకు ఒకసారి బైబిల్ కంప్లీట్. అంతలాగా ఆసక్తిగా చదివిన ఆయన ఏమన్నారు, మహాసముద్రంలో ఒక చెంచా. కొంతమంది ఊరిని వెళ్ళప్పుడు నాకు అంతా తెలిసేసి బైబిల్ అంతా, ఏం తెలుసు బోడి, తెలియదేం లేదు. మన ఒకడు అంటాడు యూట్యూబ్లో, ఏమండి ఆయన పేరు కొండ, ముందు ఇంకోటి ఉంటుంది, ముందున్న కొండ, ఇంటి పేరు ఏదో ముందు కొండ అంట అండి, ముందు కొండ వెనక కొండ. కానీ ఆయన నెత్తి మీద మాత్రం ఒక ఇంటికి ఉండదు, ఆయన కొండ ఉంది పైన. ఆయన అంటాడు, నాకు బైబిల్ అంతా తెలిసి పాస్టర్లకు తెలియదు అంటున్నాడు. తెలుసా? మార్టిన్ లూథర్ గారికి లూథర్ కింగ్కి తేడా తెలియదు ఆయనకి. లూథర్ కింగ్ అనేవాడు అమెరికా ప్రెసిడెంట్గా చేశాడు, మార్టిన్ లూథర్ అనే ఆయన సంస్కర్త. ఆయన్ని కలిపేసి కొత్త సృష్టి తయారు చేశాడు. ఇలాంటి వాడు అంటాడు, నాకు అంతా బైబిల్ తెలిసి పాస్టర్లకు తెలియదు, క్రైస్తవులకు తెలియదు అంటున్నాడు అండి. ఇలాంటి అమాయకులు చాలామంది ఉంటారు. అప్పుడప్పుడు నేను అలాంటి వీడియోలు చూస్తాను, ఎందుకనంటే నవ్వుకోవడం బాగుంటుందని. బైబిల్ దగ్గర విద్యార్థులుగా ఉండి మోకరించి ప్రార్థన చేసి దేవుడు కళ్ళు తెరిస్తే మనకు మొక్క తెలుస్తుంది. మనమేమి సర్వజ్ఞులము సర్వాంతర్యాములం కాదు, దేవుడు మాత్రమే అన్నీ ఎరిగినవాడు. నాకు తెలిసి ప్రపంచంలో బైబిల్ అంతా బాగా తెలుసున్న ఒక ఆయన ఉన్నాడండి. బైబిల్లో ఏ మర్మమైనా సరే చెప్పగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పమంటారా?
పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకే తెలుసు అంతా, ఎందుకంటే రాసినోడు ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడే ప్రవక్తలతో రాయించాడు. ఏంటి, నా దగ్గర ఏదో పెన్ను ఉంటే పెన్తో రాస్తాను, ఈ పెన్ను పోతే ఇంకో పెన్తో రాస్తాను, అలాగా రాసేది నేను. ఏ పెన్ అయితే ఏమైంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అప్పుడప్పుడు ఒకసారి మోషేను, ఒకసారి నాతాన్ని, ఒకసారి అజ్రాని, ఒకసారి దావీదిని, ఒకసారి ఇంకొకరిని అలా పెట్టుకుని ఆ పెన్నులన్నీ వాడుకుని రాసినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని నేను చెప్తున్నాను, ఈ భూమి మీద బైబిల్ కంప్లీట్గా తెలిసిన వారు ఎవరన్నా ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన్ని అడుక్కోవాలి, నాయన నా కళ్ళు తెరువు నాయన అని. యేసునాథుని జననానికి మిద్యాను దినము అనే దానికి లింకు పెడుతూ ఉన్నాడు బైబిల్లో. మిద్యాను దినము అంటే ఏంటయ్యా అంటే, మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తిన తరువాత మిద్యానీయులు వచ్చి వెతుకుపోయారు. ఆగండమ్మా, మిద్యాను దినం అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు వారందరినీ దేవుడు మిద్యానీయులు అనేటువంటి ఒక తెగ వారికి అప్పగించాడు. ఇశ్రాయేలీయులేమో బానిసలుగా మారారు, మిద్యానీయులు ప్రభువులుగా మారారు. తత్కారణము చేత ఇశ్రాయేలీలందరూ మిక్కిలి హీన దశకు, 3వ వచనం అనుకుంటానమాట, 6:3 చదవండి. 6:6 వారు ఎదుట దిగి గాజాకు మాట. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చేసారట. అప్పటి వరకు వారిని పరిపాలించిన వాడు ప్రభు, అప్పటి వరకు వారిని నడిపించిన వాడు దేవుడు. దేవుడే నాయకుడై, దేవుడే రాజై వారిని నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలు క్షేమముగా, సంతోషముగా, ఆనందముగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలుసా? కట్టని ఇళ్ళు, త్రవ్వని బావి, నాటని చెట్టు. ఎవరో నాటారు, వీళ్ళు ఫలాలు కోసుకుంటున్నారు. ఎవరో తవ్వారు బావులు, వీళ్ళు ఆ బావుల్లో నీళ్లు తోడుకుంటున్నారు. ఎవరో కట్టారు ఇల్లు, ఆ ఇళ్లల్లో వీళ్ళు నివాసం చేస్తున్నారు. శ్రమ కష్టం ఇంకొకటిది, సుఖం అనుభవించేది వీళ్ళు. ఏ ప్రయాస లేదు వీళ్ళకి, హ్యాపీ జీవితం, లైఫ్ అంతా సంతోషకరంగా ఉంది. మనిషికి సుఖం ఎక్కువైతే ఏం చేస్తాడంటే దారి తప్పుతాడు అన్నట్టు, వీరు సుఖము, శాంతి, నెమ్మది అనుభవించిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగిస్తే వీళ్ళు కష్టపడి పండిస్తారు, మిద్యానీయులు వచ్చి ఎత్తుకుపోతారు. ఇలా వీళ్ళు ఏమైంది, పశువులను పెంచితే పశువులు ఎత్తుకుపోతారు. ఏమి మిగలకుండా ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగ మారిపోయిందయ్యా అంటే మిక్కిలి హీన దశకు వచ్చేసింది. దేవుడు కాక మిద్యాను రాజు వారి మీద పరిపాలన చేయడం వల్ల ప్రజలకు కలిగినది దారిద్ర్యము, ప్రజలకు కలిగినది హీనస్థితి. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగినటువంటి ఆ హీన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారట. మిద్యానీయులు దేవుని పిల్లల్ని బాధ పెడుతూ ఉంటే దేవుని జనాంగము దేవునికి మొర్ర పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే మిద్యానీయుల చేతిలో నుండి వారిని విడిపించాడు. ఎంతగా అంటే వారి యొక్క బలమైన కాడిని విరగగొట్టేశాడు. మిద్యాను రాజును, మిద్యానీయుల సైన్యమును గిద్యోను ద్వారా దేవుడు విడిపించాడు. ఎలాగంటే అవతల చూస్తే రథములు, రౌతులు, సైన్యము, యువతల కేవలము
బలము లేనంత చిన్న గుంపు, అవతల ఒక బలమైన సైన్యాన్ని ఒక చిన్న గుంపు చేతి సహాయంతో చిన్న రాయితో కొట్టి గొలియాతును నేలన పడేసాడు దావీదు. అలాగా అవతల బలమైన సైన్యాన్ని బలహీనుడైన యవలరొట్టిగా పోల్చబడినటువంటి గిద్యోను ద్వారా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు ఇశ్రాయేలీలకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దినమున ఎలాగైతే జరిగిందో యేసుబాబు జననము ద్వారా కూడా అలాగే జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. అంటే మిద్యానీయులనే పాలకులను, వారి ప్రభుత్వాన్ని, వారి యొక్క అధికారాన్ని కుప్పగూలుస్తున్నాడు దేవుడు, కూల్చాడు దేవుడు గిద్యోను ద్వారా. యేసుబాబు జననం ద్వారా కూడా అలాగే జరుగుతుందన్నాడు. అంటే ఇప్పుడే మిద్యానీయులు ఏ ఇశ్రాయేలీల మీద దండెత్తారంటే అక్షరార్థమైన ఇశ్రాయేలు కాదు, అక్షరార్థంగా చెప్పుకునే మాటలు కాదు. వీటి ఆధ్యాత్మిక భావన మనం ఒక్కసారి దృష్టి పెడితే, వీటి యొక్క ఆధ్యాత్మిక సంగతుల మీద మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన ప్రజలను పాలించాలనుకున్నాడు ఎప్పుడు కూడా. కానీ సైతాను పాలకుడైతే, సైతాను అధికారి అయితే ప్రజల పరిస్థితి ఎలాగుంటుందంటే మిద్యానీయుల్లాగే ఉంటుంది, హీనమైన బ్రతుకు. ఒక ఆయన అన్నాడు, 6 అడుగుల పొడుగు మనిషిని 3 అంగుళాలు సుట్ట శాసించదు అన్నాడు ఒక ఆయన. మనిషి పొడుగు 6 అడుగులు అనుకోండి, దీనికి అలవాటు పడ్డాడు అనుకోండి, రాత్రి అర్ధరాత్రి లేగరా అంటే ఎక్కడుందని పెట్టిన ఎత్తుక్కుంటాడు. అలాగా ఈ సకల వ్యసనాలు, సకల పాపాలు, సకల దుర్నీతి, అసహ్యకరమైన అభ్యంతరకరమైన బ్రతుకుకు కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే సాతాను. వాడు ప్రజల హృదయాల మీద అధికారి అయిపోయాడు. వాడు పాలిస్తున్నాడు. వాడు పరిపాలిస్తూ ఉంటుండగా వాడి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండరు, ఆధ్యాత్మికంగా హీనమైన స్థితికి వచ్చేస్తారు. కొంతమంది నీచాతి నీచమైన పనులు చేసే వాళ్ళు కనపడుతున్నారు మనకు. అంటే ఇది కుక్కలాగా అన్నాడండి ఒక ఆయన. కుక్కల్లాగా ఆడపిల్లల మీద పడి అత్యాచారాలు చేస్తున్నారు కుక్కల్లాగా. అంటే కుక్కలు నిజంగా చేస్తాయి అలాగా ఏండి? కుక్కలు అలా చేయవు. కుక్కల్లాగా అంటే కుక్కలు కూడా బాధపడతాయి. అంటే కుక్క కంటే హీనమైన బుద్ధి వీడికి ఎందుకు వచ్చింది? కుక్క కంటే నీచమైన ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది? తల్లికి మన జగనన్న, అంతకుముందు చంద్రన్న పథకాలు పెట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులకు పెన్షన్ ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇచ్చేవారు. అలా అలా పెంచుకుంటూ వచ్చారు కదా. 1000 రూపాయలు పెన్షన్ అప్పుడు జరిగిన సంఘటన. 1000 రూపాయలు అందుకుని వచ్చిందంట తల్లి. కొడుకు అడుగుతాడు, అమ్మా ఆ 1000 రూపాయలు ఎలాగ ఇచ్చే తాగడానికి వెళ్ళాలని. అంటే ఒరే బాబు మందులు కొనుక్కుంటానరా, నువ్వు ఇవ్వలేకపోయావు ముసలి పేను, ఆడేదో గవర్నమెంట్ వాడు ఇచ్చాడు, అదన్నా అనుభవించినీరా, ఎత్తావా అని గొడవ పెట్టుకుని అక్కడ మొబైల్ ఛార్జర్ వైర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ వైర్ పేక్ ముడేసి ఇలా లాగాడు. పాపం ముసలి తల్లి విలవెల్లాడిపోయి చచ్చిపోయింది. ఈ దుర్మార్గుడు 1000 అట్టుకెళ్ళి తాగేసాడు కానీ అమ్మా నన్నలేదు. ఇంత నీచమైన హీనస్థితికి ఎందుకు వచ్చాడు? వాడి మీద దేవుడు పరిపాలన చేయట్లేదు. ఒక నీచమైన వ్యక్తి ఉన్నాడు, వాడు సైతాన్, వాడి పేరు. వాడు పరిపాలనలో, వాడి అధికారంలో, వాడి యొక్క కాడి క్రింద ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇలాగే ప్రవర్తిస్తాడు. 6 సంవత్సరాల పసిబిడ్డను కూడా వదలట్లేదండి. ఈ 2023వ సంవత్సరంలో జరిగినటువంటి అత్యాచారాల లెక్క రాయాలంటే బయటికి వెలుగులోకి వచ్చినవి ఎన్నో, వెలుగులోకి రాలేనివెన్నో. స్కూల్కి పంపించారు. ఫస్ట్ క్లాస్ పాప బాగా చదువుకుంటుంది కదా, మంచి పేరు మోసిన స్కూల్ అది. అంటే మనందరికీ తెలుసు ఆ వార్త. నేను 2-3 రోజులు నాకు మనశ్శాంతి లేదు. అసలు ఎటుపోతుంది లోకం, ఏమవుతున్నారు ప్రజలు? ఇంత నీచమైన స్థితి. ఈ పనికి మాలిన కొంతమంది
ఏంటంటారు దాని పేరు, చర్చా వేదికలు పెట్టుకుని వీళ్ళు ఎక్స్పోజింగ్లు చేసి అది చేసి ఇది చేసి మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు, అది చేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు ఏం ఎక్స్పోజింగ్ చేస్తుందండి? 7 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలను చూసి ఈ సంకనెత్తుకుని ముద్దు పెట్టుకునేటువంటి బిడ్డ, ఆ బిడ్డ మీద అత్యాచారం చేయాలని వచ్చిందని నీచమైన మనసు ఎక్కడి నుంచి వచ్చింది వీడికి మనసు? వాడి హృదయం మీద పాలకుడు దేవుడు కాదు, సాతాను. సాతాను ఎవరి హృదయాలలో ఉంటాడో వాడు ఎంత నీచంగా ప్రవర్తిస్తాడంటే, గెరాసేను ప్రాంతంలో ఒకడు ఉంటాడు. వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎక్కడున్నాడండి? సమాధులు శుభ్రంగా ఉంటాయా అండి? సకల దుర్గంధం అక్కడే ఉంటుంది, సకల రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే శ్మశాన వాటికి వెళ్తే ఇంటికి వచ్చేటప్పుడు తల మీద స్నానం చేయండిరా బాబు అంటారు. అక్కడే స్నానం చేసేయమంటారు. ఆ శ్మశానం దగ్గరే నీళ్ళు నెత్తిమించి పోసుకుంటారు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మనకు రాకుండా ఉంటుందని. అలాంటి దుర్గంధపూరితమైనటువంటి స్థలంలో ఉన్నాడు. అంతేకాదు వాడు తన దేహాన్ని వాడే గాయాలు చేసుకుంటున్నాడు, చిత్త కొట్టేసుకుంటున్నాడు. ఎవరన్నా వాడిని కొడితే బాధపడతాడు, కానీ వాడే కొట్టేసుకుంటున్నాడంట. ఎందుకురా నాయన అంటే వాడు లోపల దెయ్యం ఉంది కాబట్టి. నేను ఒక మాట చెప్తాను, భార్య భర్తల బంధము ఎంత గొప్పగా దేవుడు ఎంచాడు తెలుసా? వారిద్దరూ ఇద్దరుగాక ఏక శరీరము. ప్రతి పురుషుడు తన భార్యను ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరం అనుకుని ప్రేమించాలట. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు లోపల ఎవరున్నారు? ఈ గెరాసేను దెయ్యం ఉందన్నమాట. గెరాసేను ప్రాంతంలో ఉన్న దెయ్యం ఎవడు హృదయంలో ఉంటుందో వాడు ఏం చేసాడంటే ఒళ్ళంతా సితకొట్టేసుకుంటున్నాడు, తల గోడకేసి బాధేసుకుంటాడు. అంటే వాడి దేహాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడంటే వాడిలో పాలకుడు ఎవరు? దేవుడా? దేవుడు కాదు. దేవుడైతే అలా చేయడు, అలా చేయమని చెప్పడు. దేవుడు ఏం చెప్పాడంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో నువ్వు కట్టుకున్న నీ భార్యను కూడా అలా ప్రేమించాలి. హృదయాల లోపల ఉన్నటువంటి సాతాను చేసే పనులు, సొంత శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట ఇలా అన్నందుకు బాధపడకండి. వెళ్ళి 100 రూపాయలు 200 రూపాయలు దాని రేట్లు, దాని క్వాలిటీ నాకేం తెలీదు. ఏదో మొత్తానికి వెళ్ళి బ్రాందీ షాప్కో సారాయి కొట్టుకో వెళ్ళి తాగి వచ్చారనుకోండి, కాసేపు నిషా బాగానే ఉంది, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అలవాటు అయిపోయింది, సరే. దానివల్ల ఎవరి ఆరోగ్యం పాడవుతుంది? ఎవరి ఆరోగ్యం పాడవుతుందండి? ఎవరి ఆరోగ్యం పాడవుద్దమ్మా? నేను ఎవరి ఆరోగ్యం పాడవుద్దంటే మన ఆరోగ్యం ఏంటుందో ఒక ఆవిడ ఉమ్మడి బేరం మళ్ళీ ఆవిడకి నాకుని మన ఆరోగ్యం ఎందుకు పాడవుతుందమ్మా? నేను తాగేనా, నువ్వు ఇప్పించావా? నువ్వు తాగలేదు, నేను తాగలేదు. ఎవడు తాగితే వాడి ఆరోగ్యమే పాడవుతుంది. అంటే సొంత శరీరమునకు హానికరంగా జారత్వము చేయువాడు ఏం చేస్తున్నాడు అన్నాడు? తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. చాలా రోజుల క్రిందట, ఎవడో 25 సంవత్సరాలు 30 ఏళ్ళ కిందటో పెద్ద హోర్డింగ్ ఎక్కడ గుంటూరు గుంట గ్రౌండ్స్లోంచి బయటకు వస్తుంటే ఎదురుగుండా పెట్టారు పెద్ద హోర్డింగ్. ఏంటో తెలుసు? అది పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటే రాదా. పులి రాజాకి వస్తుంది, పులి రాణికి వస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏమవుతుంది? రాదా. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈగలు కూడా తోలుకోలేడు. నేను చూశాను, నా కళ్ళారా. నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు. అమ్మా బాగు చేయమని ప్రార్థన చేయమని లేదు, ఏమని చెప్పారు తెలుసా? పాస్టర్ గారు కొంచెం మా అబ్బాయికి ప్రార్థన చేయండి అన్నది ఆవిడ. అంటే నేను వెళ్ళాను లోపలికి. ఏమని చేయమంటామంటే వీడు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి బాబు. నిజమమ్మా. ఏటమ్మా ఇంత మాట అని సార్? వీడు మంచోడు కాదు బాబా, చాలామంది పిల్లల జీవితాలు నాశనం చేశాడు, అందుకే వీడు బ్రతికి ఇలాగ అయిపోయింది. నొలక మంచం మీద ఎముకలు గూడుంది, ఇక్కడ ఇదంతా ఒరిసిపోయి ఉంది, సన్న చేతులు, చాలా దారుణంగా ఉన్నాడండి బాబు. నేను ఇప్పుడు మర్చిపోలేనాడు సీను. ఇలాగని ఈ ఈగలు కూడా తోలుకునే పరిస్థితి లేదు. ఈ నోటి మీద ఈగలు వాళ్తూ ఉన్నాయి. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడంట వాడు. రాదా. ఇప్పుడు ఒళ్ళు కోవేకి పరుగులు పెడితే లాస్ట్కి ఎక్కడికి వెళ్తారనుకుంటున్నారు?
ఇదే పరిస్థితి వస్తుంది. ఆనాడు మిద్యానీయుల పాలన వల్ల ఇశ్రాయేలీయులు హీనదశకు వచ్చినట్టు సైతాను పరిపాలన క్రింద మనుషులు హీనాతిహీనమైన నీచాతి నీచమైన కార్యాలకు వెళ్ళి వారి ఆరోగ్యం పాడైపోతుంది, సమాజంలో పరువంతా పోతుంది. మొన్న ఒక ఆయన డ్రింకరే ఆయన అంటాడు, అది తాగుతుంది అన్నాడు. ఈయన అదే బ్యాచ్. అంటే ఒక వ్యక్తి త్రాగితే మరొక వ్యక్తి ఎంత అగౌరవపరుస్తాడో చూడండి. గౌరవం లేదు, హీనస్థితి వచ్చేసింది. కష్టపడి పనిచేసి 1000 రూపాయలు 500 రూపాయలు కష్టపడి పనిచేసి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పిల్లలకి ఏదో కొనుక్కుని తెచ్చుకుని భార్య పిల్లలతో ఒక 100 రూపాయలు మాంసం కొని తెచ్చుకుని భోజనం చేసి కడుపు నిండా తిని ఒక 100 రూపాయలు దాచుకుంటే రేపుడు పని చేస్తుంది. 300 రూపాయలు బిల్లు అక్కడే కట్టేస్తే ఇంకేంటి? ఇంకా ఇలాగెందుకు అయింది అంటే లోపల నిలబడి పరిపాలన చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఏలేవాడు ఇంకొకడు ఉన్నాడు. దేవుని పరిపాలన క్రింద ఉంటే నీ మార్గము నీ జీవితము సవ్యంగా సాగుతుంది. ఏ పాపకార్యానికి నువ్వు పరిగెట్టాలనుకో, ఎలాగ సార్ నేను మానేద్దామని అనుకుంటున్నాను, నేను అది వదిలేద్దాం అనుకుంటున్నాను, ఒట్టి తీసి గొట్టు మీద పెడుతున్నాను, సాయంకాలం మునిగిపోతున్నాను, నా వల్ల కావట్లేదు. అవును, మిద్యానీయుల బలం ముందు ఇశ్రాయేలీయులు గిద్యోను సైన్యము చిన్నదే కానీ దేవుడు ఆ చిన్న దండును బట్టి గొప్ప విజయాన్ని ఇచ్చేశాడు. ఆ చిన్న సైన్యము చేత రండి యుద్ధానికి వెళ్దాం అనుకుంటూ వచ్చేసారు తండోపు తండాలుగా, అందరినీ తోలేశాడు. ఎంతమందిని పెట్టుకున్నాడండి? 300 మంది. అవతలేమో 1000 మంది సైన్యం, యువతలేమో 300 మంది చిన్న దండు. అవును, నీకున్న ఆశయం చిన్నదే, నీకున్న కోరిక చిన్నదే, నిన్ను వెరిపిస్తున్న సైతాను, నిన్ను బంధిస్తున్న బంధకాలు చాలా పెద్దవి. ఎంత వద్దనుకున్నా, ఎంత మానేద్దాం అనుకున్నా, కడియాలేసి మాలలేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఏది ఫలించక గురుభవాని గారు వచ్చాడా? రాలేదు. ఈరోజు వచ్చాడా గురుభవాని గారు మన దగ్గరికి? దానియేల్ గారు అండి, పాలెపు శ్రీని గారు రాలేదా? అన్నీ చేశాడు కానీ తన వల్ల కాలేదు. ఎవరి వల్ల అయిందనంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్న ఆ కుమారుడు బలవంతుడైన దేవుడు ఆయన గుండెల్లోకి వచ్చాడు. సాయంకాలం కాకముందే సారా కొట్టు వైపు వెళ్ళే కాళ్ళు తిన్నగా ఇంటికి వచ్చేయడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు మేకప్ అయ్యి వచ్చే మనిషి ఇప్పుడు నీట్గా తయారై వస్తున్నాడు. ఎలాగయ్యిందయ్యా అంటే పాలకుడు మారాడు, ప్రభుత్వం మారిపోయింది. మతాలు మారుస్తున్నారు అనుకుంటున్నారు. మతాలు కాదురా బాబు మార్చేది, ప్రభుత్వాలు. ఎక్కడ ప్రభుత్వాలు? హృదయాలలో ఉన్న ప్రభుత్వాలు మారాలి. ఇది దేవుడు మాకు అప్పగించిన పరిచర్య. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో సుదీర్ఘమైనటువంటి మాట, చాలా పెద్ద వచనం అది. వారు చీకటిలో నుండి, అక్కడి నుంచి చదవండి, 26:18 అమ్మా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి, చెప్పండి అధికారం అమ్మా, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత. ఏ అధికారంలో ఉన్నారో వాళ్ళు? సాతాను అధికారంలో ఉన్నాడు. వాడు అధికారిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటే అదే పాలిస్తాడు అండి. మా చిన్నప్పుడు ఒక పాట ఉంటుంది, చుక్ చుక్ బండి రైలు బండి, చుక్ చుక్ బండి స్వేచ్ఛత బండి అండి, చుక్ చుక్ బండి సాతాను బండి, అది నీ బండియా. బండి డ్రైవరు సైతానుడైనా ఏం చేస్తాడంట? వంకరి త్రాడు, బ్రతికే వంకరా. అందుకే దేవుడు సైతాన్ గాని దేంతో పోల్చాడు? పాముతో పోల్చాడు. పాము ఎప్పుడన్నా స్ట్రైట్కి వెళ్తుంది ఇలాగా, అది ఎప్పుడు కూడా ఇలాగ వెళ్తానే ఉంటుంది. అందుకనే లోపల ఆడు ఎక్కిన తర్వాత వీళ్ళు కూడా ఇలా ఊగుతారు. అదండి. ఇప్పుడు ఆ అధికారిని ఆడి ప్రభువుని దింపేయాలి సింహాసనం మీద నుంచి. ఎక్కడున్నాడు? హృదయ సింహాసనం మీద ఉన్నాడు. వాడు తోలుతున్నాడు, వాడి కాడి మోపుతున్నాడు. వాడు మెడను గట్టిన కర్ర,
తోలువాని కొరడ విరిచివేయబడాలి. ఈ రాత్రి నీ జీవితానికి విడుదల కలగాలి. ప్రతి విధమైన వ్యసనము నుండి, ప్రతి విధమైన పాప కార్యము నుండి, ప్రతి విధమైన సైతాను యొక్క దురుద్దేశ కార్యాల నుండి. అంటే ఈ వ్యసనాలే కాదు, కొంతమంది మీద పగలు నూరు పోస్తాడు, ద్వేషం నూరు పోస్తాడు. చీటికి మాటికి వాడి మీద వీడి మీద కయ్యాలకు యుద్ధాలకు వెళ్ళాలి. ఏం మిగులుతారు చెప్పండి? కత్తి పట్టిన వాడు దేంతో నాశనం అవుతాడు? కత్తితోనే నాశనం అవుతాడు. ఒకరినొకరు నాశనం చేసుకోవాలనేటువంటి ఆలోచన సైతాన్ని కలిగిస్తున్నాడు. మనుషుల మీద వాడు క్రూరత్వం అనేది నింపాడు. చిన్నప్పటి నుంచి పిల్లల మనసుల్లో క్రూరత్వం నింపడానికే సైతాను కుట్ర చేశాడు. ఆ కుట్ర గేమింగ్. ఈ గేమింగ్ వ్యవస్థ అంతా గేమ్లు ఆడతారు పిల్లలు, చూడండి, మురుగుపోయి కాల్చేసుకోవడమే, నీసేయాలి ఇంకొకటి దుకేయాలి, ఉద్రేకపడిపోతున్నారండి బాబు. చూడలేదు ఎప్పుడుని? వరుసగా కూర్చుంటున్నారు తొట్టి గ్యాంగ్లో 4-5. అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే క్షమించంటారు, మీరు వెనకండి బాబయ్య, చెవులు మూసుకోండి బాబు. కుర్రలందరికీ కసిడేసుకుంటున్నారు నా మీద. మా పాటర్ గారు ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటున్నారు. చూడలేదండి? వేసేయాలి, అలాగే వేసేయాలని చిన్న గొడవ రాగానే వేసేస్తానని తయారైపోతున్నాడు. అవతలడు ఊరుకుంటాడమ్మా. నువ్వు వేసేసుకుంటా పోతే. కాకినాడలో మా చిన్నప్పుడు జరిగింది. కల్పన థియేటర్ సెంటర్లో మాట్లాడుకుని టెంట్ ఓస్ ఉంటుంది చూడు, ఆ ఓస్ తీసి అవతలడు వేసేసాడు. చచ్చిపోయాడు అవతలడు. అనుకున్నాడు హీరోని అయిపోయాను అనుకుని. కత్తి పట్టిన వాడు కత్తితోనే నాశనం అవుతాడు. కరెక్ట్గా సంవత్సరం వాడి చావు రోజు, వీడి పెళ్లి రోజు. సంవత్సరం అయింది. ఇంట్లో పడుకున్న వాడిని ఇంట్లోంచి పిలిచి బయటికి పిలిచారు, పొడి చేశారు రోడ్డు మీద. కత్తి పట్టినోడు కత్తితోటి నాశనం అయిపోతాడమ్మా. ఈ క్రూరత్వం మనుషుల్లో నింపి ఆఖరికి ఆ క్రూరత్వం చేతే నువ్వు నాశనం అయిపోతావు. ఇలా నాశనం అయిపోయేలా చేసేది ఎవరనుకుంటున్నారు? హృదయాల మీద ఆసీనుడైన సైతానుగాడు. పోలండో మాట అంటే అన్నాడు, వాడు పాప అన్నాడే పోతాడు. నేను చాలాసార్లు అంటాను, నా రొటీన్ డైలాగ్ ఏంటో తెలుసా? ఏ కట్టి నగ్గుంటే ఆ కట్టే కాలిపోద్ది. మా అమ్మనిది ఆ మాట. ఏ కట్టి నగ్గుంటే ఆ కట్టే కాలిపోద్ది. ద్వేషం పెట్టుకుని కసెట్టుకుని నెలగన కూర్చేయాలి, తొక్కేయాలి అంటే నువ్వు నిదొక్కెత్తాడు ఎవడొకడు. ఏమ్మా అంతేనా కదా? ఆడిని వేసేయాలి, ఈయన్ని వేసేయాలంటే ఎవడో నిన్ను వేసేస్తాడు. ఎందుకు వచ్చిందంట? ద్వేషంతో నువ్వేం సాధించలేవు, ప్రేమతో సాధించాలని నేర్పించాడు యేసయ్య. యేసయ్య హృదయ సింహాసనం మీద ఉంటే ప్రేమ రాజ్యం ఉంటుంది. మనుషుల హృదయాల మీద సైతాను ఉంటే ఇగో ఈ ద్వేషము, ఈ పాపకార్యాలు, ఈ కొట్లాట్లు పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు. 10 మందిని వేసేసాను రా, కొట్టేశాను రా అని. ఈయన ఒంటరిగా వెళ్ళమానండి, 10 మందిని కొట్టొచ్చాడు కదా. ఈ బడాయిగాడిని ఒకడిని వెళ్ళమానండి, అక్కడ ఎవడోటి తన్నెత్తాడని భయం. ఒక ఆయన ఉండేవారు హైదరాబాద్లో, మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. రాజకీయ రౌడీ ఆయన. ఎప్పుడు 10 మంది ఉంటారు కూడా. ఒకసారి మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరించాడు. ఆయన మారిపోయాడు. ఒకప్పుడు రౌడీ కానీ మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను మారిపోయాను కానీ నేను ఇంతకుముందు హత్యలు చేసిన వాళ్ళు ఎవరూ మారలేదు. ఏదో ఒక రోజు నన్ను చంపేస్తారు తమ్ముడు, నా కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు నాకు కూడా మనుషులు తిరుగుతున్నారు నన్ను కాపాడుకోవడానికి. ఒకసారి బాగా తాగి కత్తి పట్టుకుని వెళ్ళి పాత బస్తీ ఏరియాలోకి వెళ్ళి పొడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. 50 మందిని పొడిచాడంట. పొడిచినప్పుడు అనిపించిందంట ఆ రక్తం తీసుకుని తాగాలనిపించేదట. అంత క్రూరుడు. చాకుమార్ మోహన్ ఆయన పేరు. మోహన్ చాకుమార్ అని బిరుదు వచ్చింది ఆయనకి. చాలా క్రూరంగా ఉండేవాడు. ఆయన గ్యాస్ ఏజెన్సీ ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా, ఎంత దీనంగా ఉన్నాడంటే, ఈయన మారిపోతే మారిపోయాడు, చుట్టూ వాళ్ళు మారిపోతారమ్మా. ఒకప్పుడు వేసేసి వచ్చాడు, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు దొరుకుతాడో వేసేద్దామని ఉంటుంది. అవును, మనుషుల హృదయాలలో ద్వేషాన్ని, పగను, ప్రతికారేచ్ఛను నింపి మనుషులను హాని చేసేలాగా, ఒకడినొకడు హింసించుకునేలాగా. చిన్న కుర్రగుంటలండి, ఆడికి మూతి మీద మేసమే ఉండలేదు, గంజాయికి అలవాటు పడిపోయి కొట్లాట్లకి వెళ్ళిపోతున్నారు. ఆపలేకపోతున్నాం. రేపు పండగలు వచ్చినాయి అంటే ఎలాగ ఉంటుంది? పాపం ఆడవాళ్ళు రే ఆగరా ఆగరా ఎలకరా అని లాగుతుంటే వాడు సింహాలు ఎడుతుంటాడు. అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే మీరు ఒక పని చేయండి,
ఏం చేస్తారంటే ఇప్పుడే పండగ ముందుగానే సిద్ధం చేసుకోండి. దురద బెండాకు పౌడర్ సరిగ్గా పెట్టుకోండి. వీడు రీల్ ఎగుతాడు అనుకోండి, ఈపీకి పామేయండి. ఆడు గోక్కుంటా ఇంట్లో పరిగెడతాడు. పెద్ద హీరోలోకి వెళ్ళిపోతాడు, పెద్ద చిరంజీవిగా, సినిమాలో చిరంజీవిగా వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిన తర్వాత ఒకరిని కొడితే అవతలు ఊరుకుంటాడమ్మా, 10 మంది కలిపి ఉతికేస్తారు. ఆడు కలిపి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్లకి 10 రోజులు తిరగాల. ఇవన్నిటికి పరిష్కారం మందు ఏంటంటే దురద బెండాకు. శుభ్రం రాసేయండి ఈపి మీద, గోక్కుంటా అది ఎక్కింది మొత్తం దిగిపోద్ది అనమాట. ఎందుకింత ద్వేషం, ఎందుకింత పగ, ఎందుకింత ప్రతీకారం? హృదయాల మీద పరిపాలన చేసే సైతాను కారణం. ఈ రాత్రి ఏ మనిషి చెడ్డోడు కాదు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే వాడు మంచోడే, వాడు చెడ్డవాడు కాదు. వాడిని చెడ్డవాడిగా తయారు చేసిన వాడు దుర్మార్గుడైన సైతాను. వాడు ప్రభుత్వం కూలిపోవాలి, వాడి యొక్క అధికారం నాశనం కావాలి. ఈ రాత్రి వాడి నుంచి ప్రజలు విడుదల పొందాలి. ఇది విడుదల క్రిస్మస్గా మారాలి. నా భారం అది, నా ఆశది. చక్కని సంసారాలు కుప్పకూలిపోతున్నాయండి. చిన్న వయసులో ఆత్మహత్యల కొరకు పరిగెడుతున్నారు, చిన్న వయసులో వ్యసనాల కొరకు పరిగెడుతున్నారు, భార్యలను విధవరాలను చేస్తున్నారు. యవ్వన కాలంలోనే ఆమె విధవరాలైతే ఆమె జీవితకాలం అంతా ఎన్ని అవమానాలు మోయాలి, ఎన్ని నిందలు మోయాలి. నిప్పులా బ్రతకాలనుకున్న నిందలేసేవాడు వేస్తూనే ఉంటాడు, దారిని పోయేవాడు అవమానపరుస్తూనే ఉంటాడు. నువ్వు త్రాగుబోతు అయితే నా గుండెలో నిజంగా బాధ ఉందండి. వేదంతో మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఎవరికి లేని అలవాటు మా రెండో అన్నయ్యకి వచ్చింది. త్రాగడం అలవాటు చేసుకున్నాడు. మాకు జడిసి ఎక్కడెక్కడో తాగేవాడు. ఓసారి డైరెక్ట్గా తాగడం మొదలు పెట్టేశాడు. ఎంత దెబ్బలాడు, ఎంత గొడవ పెట్టాం, వినలేదు, వినేవాడు కాదు. తాగి ఎవరో ఏదో అన్నారంట. చిన్న వయసులోనే వెళ్ళి పాయిజన్ తీసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి మా వదిన 7వ నెల 8వ నెల, ఇంకా తల్లి ముఖం తండ్రి ముఖం తెలియని బిడ్డ, అనాథలుగా ఉన్నారు. మా వదిన ఇప్పటికి కూడా కష్టపడి పని చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఎవరొకరు ఏదో ఒకటి అంటారే ఉంటారు, ఏదో నింద మోపుతూనే ఉంటారు. నా ఇంట్లో జరిగిన వేదన ఏ ఇంట్లోనూ జరగకూడదు. నేను ఎంత బాధపడ్డానో చాలా. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఓడేవాడు. ఆడు కష్టపడి పనిచేసి మేము చిన్నోళ్ళు అని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. ఎగిరిపోయాడు మనిషి, గాల్లోకి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాడు. దానికి కారణం త్రాగుడే. దానికి కారణం అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడమే. ఈ రాత్రి సైతాన్ మీద, ఆ వ్యసనాల మీద నాకు చాలా కోపం ఉంది, చాలా పగ ఉంది నాకు. వాడి ప్రభుత్వం కూలిపోవాలి, ప్రజలు విడుదల పొందాలి. ఈ రాత్రి నెమ్మది పొందుదురు కాక, ప్రతి శాపం నుంచి విడుదల పొందాలి, ప్రతి దారిద్ర్యము నుండి విడుదల పొందాలి. కోట్ల రూపాయలు కూడబెట్టుకుని ఏమి అనుభవించుకోకుండా చచ్చేవాడు కొందరైతే కనీస అవసరాలు తీరట్లేదు. ఏం కావాలండి? ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, అంతేనే కదా కావాలి. అది కూడా నోర్చుకోలేని పరిస్థితుల్లో బీదరికంలో అనేక మంది ఉన్నారు. మిక్కిలి హీన దశకు వచ్చేసారు ఇశ్రాయేలీయులు. ఎవరి వల్ల? మిద్యానీయుల వల్ల. కానీ దేవుడు గిద్యోనును లేవనెత్తాడు, మిద్యానీయులను పడగొట్టాడు, ఇశ్రాయేలీయులను లేవనెత్తాడు. ఈ రాత్రి అదే కార్యం జరగాలి. ఈ రాత్రి రక్షణ పొంది సత్య మార్గంలో నడుస్తున్నవారు భారం కలిగి ఉండొద్దా? దేవుని యొక్క రాజ్యము ప్రజల హృదయాల్లో స్థాపించాలని ఆసక్తి కలిగిన వారు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. త్రాగుడి నుంచి, వ్యసనాల నుండి, సాతాను బంధకాల నుండి, వ్యభిచారపు ఆత్మ నుండి ప్రజలు విడుదల పొందాలని రక్షణ పొందిన వారందరూ 2 చేతులు పైకెత్తండి. దేవుని ప్రజలు చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా ఒక్క నిమిషం కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. అధికారము నుండి ప్రజలు విడుదల పొందుదురు గాక అని అడుగుదాం. రీషాదారాబారా కరందరాలవారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేశమును పాలించండి అని అడుగుదాం. జరుగుతున్న అత్యాచారాలు ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం. అసలైన క్రిస్మస్ అదేనండి. అనేక మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతుంటే హ్యాపీ క్రిస్మస్. అనేక మంది కుటుంబాలు నాశనం అయిపోతుంటే మనం పండగలు చేసుకోవడమా? ప్రభు వారిని విడిపించి ఎలాగైనా విడిపించు నాయనని అడుగుదాం. ఎలాగైనా బంధకాల నుంచి తప్పించు నాయనని అడుగుదాం. 2 చేతులు పైకి ఎత్తండి. ప్రభువా, నా దేశమును దర్శించు నాయన,
నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని పరిపాలించుమయా, పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత, తలంపులెల్లా నా తపనయంత, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ప్రార్థన చేద్దాం. నా దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను బంధకాలను ప్రజలు విడిపించని అడుగుదాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీరు పుట్టడం ద్వారా భూమి మీద కాదు నాయనా, హృదయాలలో పుట్టండి అయ్యా. సాతాను అధికారంలో ఉన్న ప్రజలకు విడుదల కలగాలి, చెడు వ్యసనాలతో బంధింపబడిన వారికి విడుదల కలగాలి, వ్యభిచారపు ఆత్మతో నింపబడిన వారికి విడుదల కలగాలి, ప్రతి విధమైన రౌద్రముతో క్రూరత్వంతో నింపిన దురాత్మల నుండి విడుదల పొందాలి, ప్రతి విధమైన వ్యాధుల నుండి విడుదల పొందాలి, ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి విడుదల పొందాలి, ప్రతి విధమైన పేదరికం నుండి విడుదల పొందాలి. ఈ ప్రాంతమును దీవించండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. మా దేశమును దర్శించండి. యానం ఈ ప్రాంతానికి అనేక మంది త్రాగుబోతులు పరుగులు ఎత్తుకుని వస్తున్నారు నాయన. త్రాగుడికి నిలయాలుగా మారిపోయింది నాయన. మా ప్రాంతమును మీరు దర్శించమని అడుగుతున్నాను. ఈ బైపాస్లో అనేక చోట్ల ప్రభాతాన్ని పాప కార్యాలు, చీకటి కార్యాలు జరుగుతున్నాయి నాయన. వీటన్నిటిని కాల్చివేయండి నాయన. అనేక మంది కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారు, అప్పులు పాలైపోయి ఉన్నారు నాయన. ప్రతి బీదరికం నుండి ప్రజలను విడిపించమని అడుగుతున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల కార్యము జరుగును గాక, యేసు నామమున విడుదల కలుగును గాక. రిషాబాదారా, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి విడుదల కలుగును గాక, ప్రసాద్కి విడుదల కలుగును గాక, సుగుణకి విడుదల కలుగును గాక, ఈ కుటుంబ సభ్యులకు విడుదల కలుగును గాక, ప్రతి బంధకం యేసునామములో తొలగిపోవును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. దుష్టుడు అని ఎంత మాత్రం ఉండడానికి వీలేదని ఆజ్ఞాపిస్తున్నాను. మీరు దిగొచ్చేయండి నాయన, మీరు పరిపాలించండి నాయన. ఈ రాత్రి మొదలుకుని అనేక జీవితాలు వెలిగింపబడును గాక, అనేక జీవితాలు ఆశీర్వదింపబడును గాక. తండ్రి, కృప చూపించండి నాయన. ఇశ్రాయేలు మిక్కిలి హీన దశకు వచ్చినట్టు మనుషులు ప్రభా జంతువుల కంటే దారుణంగా తయారైపోతున్న హీన స్థితిలో ఉన్నారు నాయన. వ్యసనములకు బానిసలై చీకటి కార్యాలకు, పాప కార్యాలకు దయచేసి విడిపించండి. విడుదల కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక. సైతాను ప్రభుత్వం కూలిపోవునుగాక. మీరే అధికారిగా, ప్రభువుగా ఉండి పాలించమని అడుగుతున్నాను. మహిమ పొందమని వేడుకుంటున్నాను. యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్.